యేసునొద్దకు ఆకర్షిస్తాడు. ఎందుకు అంటే నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు ఆయన నిన్ను నిరంతరం నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు. ఆత్మయందు బలం పొందావా, సైతాను గెలవలేడు ఇక నిన్ను. ఆత్మయందు బలహీనమై దేహమందు బలం కలిగి ఉన్నావా, నీ శరీరం గెలిచింది, సైతాను గెలుస్తాడు నిన్ను. అట్లా కాకుండా దేహమును నియంత్రించి ఆత్మయందు బలం పొందావా, దేహం నిన్ను గెలవలేదు. దేహం ఎప్పుడైతే నీ ముందు ఓడిపోయిందో దయ్యాలన్నీ నీకు సాగిల పడతాయి. అది పాయింట్. పరిస్థితులన్నీ నీకు సాష్టాంగ పడతాయి. అందుకే నీవు ఆత్మబలం పొందకుండా కుట్ర చేస్తాడు లూసిగాడు. దాన్ని గుర్తుపట్టి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఆత్మాభిషేకాన్ని మళ్ళా కోరుకొని ఆత్మశక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకొని తరచుగా నీవు యేసునొద్దకు ఆయనతో సహవాసము చేయుట కొరకు, ఆయనతో ఉండుట కొరకు, ఆత్మ యందు బలము పొందుట కొరకు, దేహమును గెలుచుట కొరకు నీవు ఆత్మచేతనే నడిపించబడతావు. అందుకే ఆత్మను అడుగు, దేవా ఆత్మయందు నేను బలము పొందినట్లు పరిశుద్ధాత్మ నీవు యేసును నడిపించినట్టు నన్ను కూడా నడిపించు, అపోస్తలులను నడిపించినట్టు నన్ను కూడా నడిపించు, నన్ను బలపరచు. నాకు ఆత్మయందు బలం కావాలి. నా దేహం నలిగినా పర్వాలా, నాకు ఆత్మయందు బలము కావాలి, ఆత్మయందు శక్తి కావాలి. అప్పుడే నేను ఏదైనా సాధించగలుగుతాను నీ కొరకు. యేసయ్యా నాకు కృప నీవు, యేసయ్యా నా కృప నీవు అని అడుగు.